మీరు మ్యూజిక్ ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు మీ యొక్క సౌండ్ అనేది రెగ్యులర్‌గా ఎప్పుడూ ఒకలాగే ఉందా? సో, కొత్త సౌండ్ అనేది మీరు ట్రై చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఈ యొక్క ట్రిక్ అయితే తప్పకుండా యూజ్ చేయండి. సో, యూజువల్‌గా మ్యూజిక్ ప్రొడక్షన్‌లో మీ యొక్క సౌండ్ అనేది డిఫరెంట్‌గా రావాలనుకుంటే, మీ యొక్క సౌండ్ సెలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఈ యొక్క సౌండ్ సెలక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. యూజువల్‌గా మీరు రెగ్యులర్‌గా ఒకే కైండ్ ఆఫ్ పియానో యూజ్ చేస్తున్నా, లేదంటే ఒకే కైండ్ ఆఫ్ స్ట్రింగ్స్ యూజ్ చేస్తున్నా, లేకపోతే రెగ్యులర్‌గా ఒకే కైండ్ ఆఫ్ ఇన్‌స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తున్నట్టయితే, జస్ట్ మీరు ఆ యొక్క ఇన్‌స్ట్రుమెంట్స్‌లో ఈక్యూ గాని, రివర్బ్ గాని ఇలాంటివి మీరు యాడ్ చేయడం వల్ల ఏంటంటే, మీ యొక్క సౌండ్ అనేది చాలా డిఫరెంట్‌గా అయితే మారుతూ ఉంటది. మీరు ఈక్యూ అప్లై చేసి లో కట్ గాని, హై కట్ గాని చేసినట్టయితే మీ యొక్క ఫ్రీక్వెన్సీ చేంజెస్ వల్ల ఏంటంటే, మీ యొక్క సౌండ్‌లో వేరియేషన్ అయితే ఉంటుందనమాట. అదేవిధంగా రివర్బ్ వల్ల ఏంటంటే, చాలా స్పేస్ కూడా యాడ్ అవుతుంది మీ యొక్క సౌండ్స్‌లో. ఈ విధంగా మీరు చిన్న చిన్న మార్పులు చేసుకున్నట్టయితే, మీరు రెగ్యులర్‌గా యూజ్ చేసే ఇన్‌స్ట్రుమెంట్‌లో కూడా మంచి సౌండ్ అయితే ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా అది చాలా డిఫరెంట్‌గా అయితే ఉంటుంది. కొత్త ఇన్‌స్ట్రుమెంట్స్‌ని, సౌండ్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేయడం మ్యూజిక్ ప్రొడక్షన్‌లో చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్‌గా యూజ్ చేసే ఇన్‌స్ట్రుమెంట్స్‌లో డిఫరెంట్ ఎఫెక్ట్స్ యూజ్ చేసినా సరే, మీరు ఆ యొక్క సౌండ్‌నయితే పొందుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఆడియో ఫ్రెండ్స్ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఆడియో ఎక్స్‌పర్ట్ ఛానెల్‌ని ఫాలో అవ్వండి.